కుమార్తె పుట్టినారు కదా. ఓ బాగుందమ్మా బిడ్డ. తుర్కోని కాదురా మా యజమానికి బాగా పుట్టిందమ్మా బిడ్డ. సరే గాని నా కుమార్తె నిద్రపోవాలంటే ఏంటిగా నా కుమార్తెకి మంచి లాలి పాటలు పడితే లాలి పాట పడేదానికా ఉండు పిలుస్తాను. ఓ సుజాత నేనే నీ మొగుడు ఇక్కడ. ఏది తాలసింగా వచ్చినావు అని అడిగినాను. నాకు లేక లేక కుమార్తె కదా. నీకుండే కాపురాలు ఎక్కమ్మ నాకు కూడా ఉండేది. అలాంటి కాపురాలు ఏమి ఓ ఇంటి మగుడు ఇంట్లో ఉండే, మగడు పంచులో ఉండే, ఇండియా కదా మూడు ఇంచులు కొడతాను వచ్చినా ఏమి ఇంటి మగుడు ఇంట్లో ఉండే, పరాయి మగోడు బయట ఉండే పంచులో ఉండే. పంచులో అట్లా అని చెప్పి నేను పిలిచినప్పుడు రావు కదా. ఓ నేను వస్తానే లేదమ్మా. వస్తావా? ఏ శశి ఏమమ్మా ఏమో చెప్పు. నాకు లేక లేక కుమార్తె. ఓ పుట్టింది పుండు పుట్టినట్లా. పుండు పుట్టినట్లా బాగుందా? బాగుందమ్మా. బాగుందిలే. బాగుంది. ఇప్పుడేం చేయమంటావా? సరే అమ్మ, నా కుమార్తె మంచి లాలి పాటలు పాడాలి. నా కుమార్తె మంచి లాలి పాటలు పాడాలి. పాడు నేను వేస్తా ఉంటాను. ఎల్లని వేసేది అంటే ఎవరన్నా పని నా ఒలికేయలేదు. సరే నా పాట పాడు. లాలే లాలమా
ఇదే నీ బిడ్డ అదే ఆయన బిడ్డ ఇదే నీ బిడ్డ అదేనమ్మా ఓ ఇదే బిడ్డ ఈ రోజు కూర్చోండి ఏమరా మీరు పెద్దోళ్ళ మాదిరి మీరు పేడ ఏ అమరంగా ఇదే మీ అమ్మేడా ఇదే మీ డాడీ కూర్చోనియా కాదు కూడా మొత్తం నన్నోని కాదువే మా యజమాని పుట్టింది సరేలే అమ్మ పానే సరే మంచి పాట మీ అమ్మతో చేసిన జోకు నాతో చేసిన వరకు చెంపలు తట్టేస్తాను నేను బాయ్ చూడండి భూమి వచ్చేసింది నీ పిట్లకు రానిలేవా లేకపోతే కాదు లేదు ఉదయ కాలం ఉంది ఏం మీ మామేడా ఎడతో యాడతో మీ అమ్మ కాయా నువ్వు తాగవాలి నువ్వు బిడ్డ కలిగినప్పుడు ఇట్లా నీ పుట్టుకు వాళ్ళు కూడా కట్టుకున్నాడు ఏమైందా పర్వాలేదు వాడన్నా ఆడబట్ట ఎప్పుడు తాగేది వచ్చింది ఆడున్నావా ఇప్పుడు నీ కోసం ఇబ్బంది పెట్టుకోండి ఆయన పర్వాలేదా ఆడబట్ట తాగేది వచ్చింది ఇప్పుడు ఆడున్నావా ఈ ఊళ్ళో నెంబర్ వేసిన ప్లాన్ ఈ ఊరి నెంబర్ పర్వాలేదా పర్వాలే అమ్మా శశి కొట్టా వద్దున్నా నీ తెల్లతో మాట్లాడతాను ఏంటన్నా ఆయితే ఏమన్నా ఆదాయం అవుతున్నా ఏమాదాయము చెప్ప ఏమైనా సరే కానీ నాకు మాత్రం లాలిపాట పడినాము అన్ని సరిపోయా పద్యాలు మర్చినట్లుగా ఉన్నా 7 ఏళ్ళు అయినది కదా నాకు అమ్మా పద్యాలు మా ఇద్దరు 2 పద్యాలు చెప్పి ఏం అలాంటి పద్యాలు ఏం లేదు కంటాన్ని మొదలు పక్కన కొనుక్కోవాలా ఎవరన్నా కంటానే ముగిలిపోగలు కొనుక్కుంటారా ఇంకేమే నువ్వు అట్లే చేసినావా ఓ నంగిలో నారాయణ ముందు ముందుగానే పర్వాలేదా మంది గురుతా ఉంది నా బిడ్డ సరే ఇంకొకటి మేమే కొనుక్కోక చేద్దాం మాటలు వాడతారు కానీ కొనుక్కోరు మాట తీసుకో మగయ్య కొనుక్కోక కొనుక్కోక చేద్దాం ఇంటికి దొరికి పుట్టు అని పాడతారు సరే
సరే ఇంకేమీ లేదా ఇంకేం లే. సరే కానీ ఆ. నాకు లేక కుమార్తె పుట్టినారు కదా నా కుమార్తెకి నామకరణం చేయాల ఐదురా ఐదుగురు బ్రాహ్మణులు ఐదుగురు బావు ఏయ్ నామకరణాలు కానీ చేస్తారు ఐదుగురు వాడా ఏది వాడు తల్లి ఎవరినే వాడు ఐదుగురు కదమ్మ తల్లి కామత్తున్నా బట్టి ఆడవాళ్ళు చూసేదానికి వాడు ఏమే ఆ ఐదుగురా అట్లా పడతారు ఎలా నీకంటే తెలిసింది దొంగ ఉండు ఆడవాళ్ళు చూసేదానికి సరే మనకి ఎన్ని ముందులో ఉన్నారు కుంటే ఐదుగురు ఓ అయ్యేవరా కుట్టేవరు అయితే పత్తర్లే సరే అలాగే పోయి ఓ నువ్వు ఈ స్వామి ఆడున్నాడు ఏమో తప్ప ఒట్టిపిల్ల ఏమన్నా కబాబ్ గిన్నెలో ఉన్నా అవునా సరే సరే